నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. దివ్యాంగులకు సేవ చేయడం అభినందనీయం. విద్యార్థుల బస్సును ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక వైద్యుడి మృతి. మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య. కురిక్యాల ఘటన నిందితుడి అరెస్ట్. వివరాలు వెల్లడించిన సిపి గౌసాలం. ఘనంగా ఆల్ ఫోర్స్ ఉమెన్స్ కాలేజ్ ఫ్రెషర్స్ డే. ఉత్సాహంగా ఆడిపాడిన విద్యార్థినులు. ఇక వార్తల్లోని వివరాలు. స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సేవలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ జిల్లా స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ లో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల వృత్తి విద్యా శిక్షణ కేంద్రానికి నూతన బస్సు ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. సుమారు 26 లక్షల రూపాయలతో శ్రీనిధి క్రికెట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఈ బస్సును అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి బస్సును ప్రారంభించి మానసిక విద్యార్థులతో కలిసి ప్రయాణించారు. అనంతరం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తదనంతరం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను కలెక్టర్ సందర్శించారు. అనంతరం ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అలింకో సహకారంతో నిర్వహించిన దివ్యాంగులకు, వయోవృద్ధులకు సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. మానసిక వికలాంగుల పాఠశాలను, వృత్తి విద్యా కేంద్రాన్ని స్థాపించి ట్రస్ట్ సభ్యులు నిర్విరామంగా దశాబ్దాల పాటు సేవలందిస్తున్నారని కలెక్టర్ కొనియాడారు. దివ్యాంగుల మానసిక వికాసానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సేవలను అభినందించారు. స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ట్రస్ట్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. వికలాంగుల పాఠశాలలో 130 మంది విద్యార్థులు చదువుతున్నారని, 40 మంది ఉపాధి పొందారని తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి 136 మందికి కంటి ఆపరేషన్లు చేయించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ డీజీఎం సిహెచ్ వెంకటారెడ్డి, బోర్డు డైరెక్టర్ తిరుమల, ట్రస్ట్ వ్యవస్థాపకులు బి వెంకటయ్య, ఇతర ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎప్పటికీ కూడా పిల్లలు ఈ స్కూల్ ప్రిమైసెస్ లో మాత్రమే సీమితం అయిపోతారు. సో బస్ ఉంటే ఎప్పుడెప్పుడు చిన్న విజిట్స్ కి కానీ ఎక్స్పోజర్ కి కానీ పిల్లల్ని మనం తీసుకెళ్ళగలుగుతాము. ఇంతకు ముందు కూడా బహుశా నేను ఇక్కడికి రావడం 3-4 సారి ఉండొచ్చు, 4-5 సారి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే చాలాసార్లు పిల్లలతో కలిసాము, పిల్లలు తల్లిదండ్రులతో కూడా కలవడం జరిగింది. సో ఎప్పుడు కూడా చూసినా పిల్లలు బాగా అభివృద్ధి చెందుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ బిహేవియర్ చూస్తే పిల్లలు మానసికంగా ఇంకా మంచి అవుతున్నారని అనిపిస్తుంది. దీని కొరకు నేను ఇక్కడ పనిచేసిన సిబ్బంది అందరికీ, టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు చేసే కష్టం అసలు మామూలు కాదు. మీరు బాగా కష్టపడుతున్నారు, మనస్ఫూర్తిగా కష్టపడుతున్నారు కాబట్టి పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారు. సో మన వైపు కూడా ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి సార్. మనం ఇప్పటి వరకు ఏమైనా చిన్నగా చేయగలిగాము, అదే విధంగా ఇంకా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో తల్లిదండ్రులకి కూడా నేను అంటే మీరు చాలా ధైర్యవంతంగా ఉన్నారు. పిల్లల్ని ఇక్కడికి పంపించి వాళ్ళు మంచిగానే ఉండాలన్నది మీరు కోరుకుంటున్నారు. మా కోరిక కూడా అదే. కాబట్టి సో మా ఎంతో ఏదైనా కృషి ఉంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తాం. కరీంనగర్ లో ఆటిజం పిల్లల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు బండి సంజయ్ ని శాలువాలతో సత్కరించారు. ఆటిజం కోసం పిల్లలకు ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని సంజయ్ కొనియాడారు.
ప్రతి జిల్లాలో ఇలాంటి సెంటర్లు ఏర్పాటు చేసి పిల్లల్లో ఆటిజాన్ని ఇచ్చేందుకు కృషి చేయాలని నిర్వాహకులకి సూచించారు. చిన్న పిల్లల కోసం వారిలో ఉన్న రుగ్మతలని తొలగించడానికి ఆటిజం ఎంతో దోహదపడుతుందని చెప్పారు. విజన్ థెరపీ, స్పీచ్ థెరపీ, సెన్సార్ ఇంటిగ్రేటెడ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, సూజుకి 6 థెరపీ, గ్రీన్ న్యూ థెరపీలను 3 నెలల పాప నుండి 12 సంవత్సరాల పిల్లలకి చికిత్స అందించవచ్చని నిర్వాహకులు తెలిపారు. మాటలు రాని, నడవడం రాని, కూర్చోలేని, ఇతరులతో కలిసి ఉండలేక ఇబ్బంది పడే పిల్లలకి పూర్తి స్థాయిలో తగ్గించవచ్చని అన్నారు. హైదరాబాద్ కాకుండా మిగతా అన్ని నగరాలకు విస్తరింపజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్తో పాటు వైద్యులు రాహుల్ గుల్వే, కిరణ్ కుమార్, సచిన్ గుల్వే, నహితా రాహుల్ గుల్వే, ఇతర వైద్యులు, అశోక్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా అశోక చైల్డ్ డెవలప్మెంట్ సంస్థ 15th బ్రాంచ్ ఇక్కడ మన కరీంనగర్ పట్టణంలో ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు మన బండి సంజయ్ సార్ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ మాకు ఆయన రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయనకు కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చడం జరిగింది. ఎందుకంటే మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఏదైతే అండర్ వన్ రూఫ్లో ఈ చాలా స్పెషల్ కిడ్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి మనం అండర్ వన్ రూఫ్లో థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్లో మనం 15th బ్రాంచ్ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ ఈ పట్టణవాసులకి ఈ థెరపీస్ ఏదైతే ఉన్నాయో ఇప్పటిదాకా ఓన్లీ హైదరాబాద్లో సర్వీసెస్ అనేవి దొరికేవి. సో మన బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ కాకుండా ఆంధ్రాలో కూడా కొన్ని ఉన్నాయి. సో చాలామంది ఏంటంటే పేరెంట్స్ హైదరాబాద్కి రావడం అండ్ థెరపీస్ తీసుకోవడం, కాకపోతే థెరపీస్ అనేసరికి సో డెఫినెట్లీ మంత్స్ అనేది అవుతూ ఉంటుంది. మేబీ 3 months, 6 months, 1 year దాకా కూడా వెళ్ళొచ్చు. సో అలాంటి కండిషన్స్లో ఒక మదర్, సో తల్లిగా ఒక చైల్డ్ని తీసుకొని ఇన్ని రోజులు అక్కడ ఉండలేకపోతూ ఉంటారు. ప్రతి ఒక్క కిడ్కి, ప్రతి ఒక్క చైల్డ్కి వాళ్ళ ప్లేస్లో వాళ్ళకి చుట్టుపక్కల లేదంటే వాళ్ళకి దగ్గరగా వెళ్ళి వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళు చికిత్స అనేది తీసుకోవాలి, వాళ్ళు నియర్ టు నార్మల్ అనేది రావాలి. ఇప్పుడు చాలామంది ఉన్నారు మనకి డిస్ట్రిక్ట్స్లోనే చాలామంది ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఈ స్పీచ్ థెరపీ కానివ్వండి, ఆక్యుపేషనల్ థెరపీ కానివ్వండి, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ కానివ్వండి. సో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ మోటో ఏంటంటే ఎవ్రీ చైల్డ్ కెనాట్ రీచ్ అశోక రిహాబ్ వేర్ వీ ఎస్టాబ్లిష్ ఇన్ హైదరాబాద్. సో మా మెయిన్ మోటో అంటే చైల్డ్ మాకు రీచ్ అవ్వలేరు, కానీ మేము చైల్డ్కి రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్తో అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అంటే ఏవైతే థెరపీస్ డిఫరెంట్ డొమైన్స్ మీద వర్కౌట్ చేసి కిడ్స్కి నియర్ టు నార్మల్, అంటే మనం బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత డొమైన్కి మనం వర్కౌట్ చేసినట్లయితే డిఫరెంట్ ఏరియాస్కి ఎర్లీ ఇంటర్వెన్షన్. సో మనం అర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది ఇచ్చినట్లయితే పిల్లల్ని చాలా నియర్ టు నార్మల్ అనేది మనం పిల్లల్ని తీసుకురావచ్చు. కరీంనగర్లో క్రిప్టో కరెన్సీకి మరో ప్రభుత్వ ఉద్యోగి బలయ్యాడు. నగరంలోని ప్రతిమ ఆసుపత్రిలో అనస్థీషియా వైద్యుడిగా పనిచేస్తున్న ఎంపటి శ్రీనివాస్ మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంకమ్మ తోటకు చెందిన శ్రీనివాస్ గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్గా పనిచేశాడు. శ్రీనివాస్ భార్య విప్లవశ్రీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ ఉద్యోగులు ఇంటికి రావడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని భార్య విప్లవశ్రీ తెలిపారు. స్నేహితులతో కలిసి ముఠా ఫండ్లో డబ్బులు పెట్టాడని చెప్పారు. కరుణాకర్, కిరణ్, గణేష్ అనే స్నేహితులకి కోట్లల్లో డబ్బులు ఇచ్చాడని భార్య ఆరోపించారు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ ఉద్యోగుల వేధింపులు, తిరిగి స్నేహితులు డబ్బులు ఇవ్వకపోవడంతో మరణించాడని బంధువులు తెలిపారు. పలు రకాల బిజినెస్లలో గణేష్, కిరణ్, కరుణాకర్లు శ్రీనివాస్తో డబ్బులు పెట్టించి మోసం చేశారని ఆరోపించారు. వైద్య వృత్తిలో ఉండడంతో బ్యాంక్ రుణాలు తీయించారని చెప్పారు. సుమారు 3 కోట్ల రూపాయల వరకు అప్పులు అయినట్లు తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈఎంఐలు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఎంపటి శ్రీనువు మా బావమరిది. తను 10 సంవత్సరాలుగా పలు రకాలుగా ఫ్రెండ్స్ తిరిగిండు. పలు రకాల బిజినెస్లో ఆశ చూపించి తను బిజినెస్లో రావడానికి ప్రయత్నం చేశారు. తన ద్వారా మీరు పైసలు పెట్టండి మేము చూసుకుంటామని చెప్పి నమ్మించి తను గవర్నమెంట్ వృత్తిలో వైద్య వృత్తిలో ఉండగా తనతోని బ్యాంకు రుణాలు తీసుకొని బ్యాంకు రుణాలు తీయించి 3 కోట్ల రూపాయల రుణాలు తీయించారు. తనతోని ప్రత్యక్షంగా బ్యాంకు స్టేట్మెంట్లు ఉన్నవి, అన్నీ ఉన్నవి. సార్ అప్పులు చేసినాయా, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇవ్వక మెంటల్ టార్చర్ అయ్యి మెంటల్ ప్రెషర్ తోటి సూసైడ్ చేసుకున్నాడు సార్. డాక్టర్ అనస్థీషియా పీజీ లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ప్రతిమను అప్పులు చేసిండు. బ్యాంక్ వాళ్ళు ఇంటికి వస్తున్నారు, అవే ప్రాబ్లమ్స్, మెంటల్ టార్చర్, టెన్షన్ తట్టుకోలేక అట్లనే వేరే వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇవ్వలేదు. ఆ మెటా ఫండ్లో పెట్టిండు. ఇంకెవరు కరుణాకర్, కిరణ్ 3 ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చిండు, కోట్లలో డబ్బులు ఇచ్చిండు. అవి రాలేదు. వాళ్ళు రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు.
బ్యాంకు వాళ్ళు వచ్చి రోజు ప్రెజర్ చేసి తిట్టడం కానీ మెంటల్ ప్రెజర్ చేయడం. 4-5 బ్యాంకు వల్ల కొడుకు ఒక్కడే బాబు. నైట్ ఏం చెప్పలేదు, సైలెంట్గా వచ్చిండు, పడుకున్నాడు. రేపు టెంపుల్కి వెళ్దామని నేనే అన్నా, అంటే సరే అన్నాడు. తెల్లారి ఇట్లా వేసిండు. కురిక్యాల ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని కరీంనగర్ సిపి గౌస్ ఆలం అన్నారు. గత కొన్ని రోజులుగా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఆయా శాఖల అధికారులతో పాఠశాలను సందర్శించి విద్యార్థినులతో విచారణ జరిపి అభియోగాలు నిజమని నిరూపణ కావడంతో కేసులు నమోదు చేశామన్నారు. బిఎన్ఎస్ పోక్సో ఐటీ చట్టం ప్రకారం కఠిన కేసు నమోదు అయిందని తెలిపారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ దర్యాప్తు చేపట్టి వేగవంతంగా కేసు విచారణ చేయగా పాఠశాలలో చదువుచున్న కొందరి విద్యార్థినులపై లైంగిక దాడి జరిగినట్లు రుజువైందని తెలిపారు. నిందితుడు మహమ్మద్ యాకూబ్ పాషాను కరీంనగర్లోని రేకుర్తి చౌరస్తా వద్ద అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం సంబంధిత కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపించామని సిపి తెలిపారు. మైనర్ అమ్మాయిలు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడులకు పాల్పడే నిందితులపైన కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ వీడియో ఈజ్ రిలేటెడ్ టు బ్రీఫింగ్ ఆన్ కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ సెక్షువల్ హరాస్మెంట్ విచ్ హెస్ హ్యాపెండ్ ఇన్ స్కూల్ ఇన్ గంగాధర్ మండల్ ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ హూ ఈజ్ వర్కింగ్ యాజ్ అ ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ ఇన్ దట్ స్కూల్ హ్యాస్ బీన్ ఫౌండ్ టు బీ ఇన్వాల్వ్డ్ ఇన్ సెక్షువల్ హరాస్మెంట్ అండ్ అసాల్ట్ ఆన్ సమ్ మైనర్ గర్ల్ స్టూడెంట్స్ ఆఫ్ దట్ స్కూల్. దీంట్లో ఇప్పటి వరకు 4 గర్ల్ స్టూడెంట్స్, మైనర్ గర్ల్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్. దీని రిలేటెడ్ ఇనిషియల్ ఇన్ఫర్మేషన్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి లాస్ట్ వీక్ ఫ్రైడే రోజు వచ్చింది. అది వెరిఫై చేయడానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం ద్వారా ఒక స్పెషల్ టీమ్ కూడా ఫామ్ చేయడం జరిగింది, కమిటీ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ అండ్ ఎంఈఓ గంగాధర్ వాజ్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు ఎంక్వైరీ అయిపోయిన తర్వాత దిస్ విక్టిమ్ గర్ల్స్ హూ ఆర్ ఇనిషియలీ రిలక్టెంట్ టు గివ్ స్టేట్మెంట్, వాళ్ళకి సఖీ సెంటర్లో విత్ ద హెల్ప్ ఆఫ్ చైల్డ్ లైన్ ఆఫీసర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత మనకి నిన్న పిటిషన్ వచ్చింది. ఆ పిటిషన్ ప్రకారం సెక్షన్ ఆఫ్ పాక్సో యాక్ట్ హెస్ బీన్ పుట్ ఇన్ దిస్ కేస్ అండ్ ఈ కేస్ గంగాధర్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అక్యూజ్కి కూడా అక్యూజ్డ్ హూ ఈజ్ యాకూబ్ పాషా వర్కింగ్ యాజ్ ఆఫీస్ సబార్డినేట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ కోసం పంపిస్తున్నాము. దీంట్లో ఫర్దర్ ఎంక్వైరీలో ఇది కూడా తెలిసింది, ఇది అఫెన్స్ చాలా టైం నుంచి జరుగుతుంది అండ్ మధ్యలో హెచ్ఎం ఆఫ్ ద స్కూల్కి కూడా నోటీస్లో వచ్చింది, కానీ ఇట్ వాజ్ నాట్ రిపోర్టెడ్ టు పోలీస్ ఆర్ హైయర్ అథారిటీస్. దీనివల్ల డిలే అయింది. దీంట్లో సెక్షన్ 21 పాక్సో యాక్ట్ ప్రకారం ఇన్ విచ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అండర్ ద యాక్ట్ కానీ ఇన్ఫార్మ్ కన్సర్న్డ్ అథారిటీస్కి చేయకపోతే సెక్షన్ 21 కింద కూడా క్రిమినల్ అఫెన్స్ అవుతుంది, ఇన్ విచ్ 6 months అండ్ 1 year వరకు పనిష్మెంట్ ఉంది. అది కూడా స్టేట్మెంట్ అండ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఎవరికి ఇట్లా నెగ్లిజెన్స్ ఉంటే వాళ్ళకి సెక్షన్ 21 పాక్సో యాక్ట్ కింద కూడా మేము కేసు రిజిస్టర్ చేస్తాము. ఆల్ ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సీతారాంపూర్లో గల ప్రైవేటు ఫంక్షన్ హాల్లో డ్రీమ్ బోర్డ్ 2025 పేరిట వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు శాతవాహన యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ జాస్తి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన డాన్సులతో, వివిధ రకాల పాటలతో విద్యార్థుల సంబరాలు ఆహుతుల్ని అలరించాయి. జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని విద్యార్థి దశలోనే నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు కఠోర శ్రమతో గమ్యం వైపు అభివృద్ధి చెందేలా ప్రణాళిక రచించుకోవాలని రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్ తెలిపారు. గురువులేని విద్య గుడ్డిదని, అంతర్జాలంలో అనంతమైన విషయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ తరగతి గదిలో అధ్యాపకుల నుంచి పొందిన విద్య ఎంతో విలువైందని గుర్తు చేశారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ఆల్ఫోర్స్ కట్టుబడి ఉందని చైర్మన్ రవీందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కావాలని వేచి ఉండకుండా ప్రైవేటు రంగంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఆల్ ఫోర్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ డ్రీమ్స్ హోరా అని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చినటువంటి దాదాపుగా ఒక 2000 మంది స్టూడెంట్స్తోని డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి
వాళ్ళ యొక్క ఒపీనియన్స్, తర్వాత మన యొక్క సందేశం అంటే స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే మనము స్టూడెంట్స్ని కొంచెం ఎన్లైట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఎవ్రీ ఇయర్ ఈ ఆల్ ఫోర్స్ డిగ్రీ కాలేజ్లో ఈ ఫ్రెషర్స్ పార్టీ ద్వారా పిల్లలకి రాబోయే 3 సంవత్సరాల లోపల వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దబోతున్నారు. మరి విద్యార్థులు డిగ్రీ చాలా వివిధ జిల్లాల నుంచి వస్తూ సీనియర్స్ తోటి వాళ్ళ స్నేహపూర్వక వాతావరణం పెంపొందించుకోవడానికి, మరి సీనియర్ విద్యార్థులు వాళ్ళ జూనియర్స్కి ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మరి ఈ సందర్భంగా నేను విద్యార్థులకు తెలియజేసింది ఒకటే, డిగ్రీ తోటి చాలా ఉన్నతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థులు కానీ ప్రజలు కానీ ఎక్కువ కూడా ఐఐటి, ఎంసెట్, నీట్ అనే దాంట్లో వెళ్తున్నారు. కానీ దేనికైనా మూలము డిగ్రీ ద్వారా ఎన్నో ఉన్నతమైన అవసరాలు ఉన్నాయి. మరి డిగ్రీ విద్యార్థులు ఒక గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ముఖ్యంగా వాళ్ళు స్కిల్స్ కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్గా అయితేనేమి, టెక్నికల్ స్కిల్స్లో నైపుణ్యం పెంపొందించుకున్నట్టుంటే తప్పకుండా కాలేజీలో ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ వస్తుందని తెలియజేస్తూ తెలంగాణలో జాగృతిని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తోందని రాష్ట్ర జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో కవిత జిల్లాల పర్యటనలో భాగంగా రూపొందించిన జాగృతి జనం బాటా పోస్టర్లను విడుదల చేశారు. ఈ నెల 31 వచ్చే నెల 1వ తేదీన కవిత కరీంనగర్ కు రాబోతున్నారని తెలిపారు. హుజురాబాద్, మానకొండూరు, చొప్పదండిలో పర్యటించి కరీంనగర్లో నైట్ హాల్ట్ చేస్తారని చెప్పారు. అనంతరం కరీంనగర్ కు చెందిన పలువురు ప్రముఖులను కలవనున్నానని అన్నారు. అంబేద్కర్, పూలే విగ్రహాలను అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్తో పాటు బీసీ రిజర్వేషన్ల విషయంలో మాట్లాడతారని చెప్పారు. బీసీ డిక్లరేషన్ కోసం 72 కులాలతో కలిసి సమావేశం పెట్టి కార్యాచరణ రూపొందించనున్నారని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లలో కదలిక రావడానికి కారణం కవితేనని, బీసీలందరూ ఆమెకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ సమావేశంలో రూప్ సింగ్ తో పాటు జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, జాగృతి నాయకులు, సభ్యులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో జాగృతి ఏ విధంగా పనిచేయాలి, ప్రజా సమస్యలనే లక్ష్యంగా చేసుకొని ప్రజలకు అవసరమైనటువంటి విధానంలో ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనేటువంటి దాంట్లో మనందరినీ కలిసి సమాలోచనలు చేసి ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప శక్తిగా రాజకీయ పార్టీల కంటే ధీటుగా ఈ తెలంగాణ జాగృతిని బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన కవితమ్మ గారు చేస్తూ ఉన్నారు. మరి అటువంటి సందర్భంలోనే మరి నన్ను జిల్లా అధ్యక్షునిగా నియమించిన తర్వాత మీ అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. చాలామంది నేను జాగృతి సభ్యత్వం తీసుకుంటాను, జాగృతిలో చేరుతాను, ప్రజలకు అవసరమైనటువంటి వేదిక జాగృతినే. మొదట 31వ తారీఖు నాడు ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు మానకొండూరు, హుజురాబాదు, చొప్పదండి, కరీంనగర్. ముందుగా మానకొండూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యేటువంటి తన పర్యటన, రెండో హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా చొప్పదండి కాన్స్టిట్యున్సీ, 3 కాన్స్టిట్యున్సీలను పర్యటించి ఈ 3 కాన్స్టిట్యున్సీల్లో వివిధ ప్రజా సమస్యలను ఏ ప్రాంతాల్లో అయితే ఆ ప్రాంతం సమస్యలు ఎక్కువ ఉన్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని పరిశీలించి ఆ ప్రజలతో మమేకై వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా స్వీకరించి కరీంనగర్కు చేరుకొని కరీంనగర్లో నైట్ హాల్ట్ చేస్తారు. కరీంనగర్ నుండి శబరిమల మహాపాదయాత్ర 17వ రోజుకు చేరింది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో అయ్యప్ప స్వాముల యాత్ర కొనసాగుతోంది. ఆలంపూర్ ఎక్స్ రోడ్ నుండి బయలుదేరి కర్నూలు గాయత్రి గోశాలకు చేరుకున్నారు. కర్నూలుకు చెందిన మురళీధర్ రెడ్డి, సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. తిరిగి సాయంకాలం కరీంనగర్ కు చెందిన నల్మాచు విజయ, అరవింద్, రమ్య కుమారి, అభిషేక్, మౌనిక కుటుంబ సభ్యుల సహకారంతో స్వాములకు అల్పాహారం అందించారు. అయ్యప్ప స్వాములు బుధవారం ఉదయం వెల్దుర్తి చేరుకోనున్నారు. రెడ్డి సుబ్బారెడ్డి కుటుంబం స్వామి కుటుంబం క్షేమంగా ఉండాలని అదేవిధంగా అయ్యప్ప స్వామి స్వామి 13 సంవత్సరాల గారికి ఏర్పడిస్తారు. వారి కుటుంబం క్షేమంగా ఉండాలని అయ్యప్ప స్వామి అన్న పోలే సుధా పోలే శంకర ప్రాణ వల్లవే వైరాగ్య సిద్ధార్థం దేశపాదు ప్రభువే.
అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఈ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేకంగా ఒక ప్యానెల్ ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంతో పాటు రోటరీ పార్క్, శ్రీ కాసుగంటి నారాయణరావు కళాశాల మైదానం, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాల్లోని వాకర్స్ అసోసియేషన్ బృందాలను కలిసి ముమ్మర ప్రచారం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మద్దతుతో జగిత్యాల నుండి గాదే కార్తీక్, కూసరి అనిల్ను తమ ప్యానెల్లో నియమించారని వివరించారు. జగిత్యాల ప్రాంతంలో బలం చేకూరిన అభ్యర్థులతో తమ ప్యానెల్ విజయం సాధించడంలో ముందుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు జగిత్యాల అర్బన్ బ్యాంక్ అభ్యర్థులు గాదే కార్తీక్, వేణుగోపాల్, కూసరి అనిల్ కుమార్ ప్యానెల్ అభ్యర్థులు పాల్గొన్నారు. కరీంనగర్ నుంచి 10 మంది డైరెక్టర్లు, జగిత్యాల నుంచి 2 డైరెక్టర్లు అనిల్ కార్తీక్ అని డాక్టర్ సంజయ్ గారు మద్దతు తెలిపింది. మీ మద్దతు ఉండాలని సీకింగ్ యువర్ సపోర్ట్. నా పేరు వెంకట రాజేందర్ రావు. నేను కరీంనగర్ పార్లమెంట్ కొట్లాడినా. మీ మద్దతు కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలంలోని గుండ్లపల్లె గ్రామంలో సుమారు 200 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసి కోరిన కోరికలు నెరవేరుస్తూ భక్తుల ఇలవేల్పుగా ఉన్న గుండ్లపల్లి రంగనాయక స్వామి ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కొన్నేళ్లుగా బండలు, గుండ్లకే పరిమితమై మొక్కులు తీర్చుకున్న భక్తులు స్వామివారికి గ్రామస్తుల సంకల్పం, ఆలయ కమిటీ కృషి, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవతో సర్వాంగ సుందరంగా గుడి నిర్మాణం సాకారమైంది. గుండ్లపల్లి గ్రామంలో స్వయంగా వెలిసిన ఈ రంగనాయక ఆలయంలో ప్రతి సంవత్సరం ఏరువాక పౌర్ణమికి స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. పెళ్లికాని యువతీ యువకులు స్వామివారిని కొలిస్తే పెళ్లవుతుందని ఇక్కడి వారి నమ్మకం. కాగా ఇన్నేళ్లుగా ఇక్కడ ఆలయం లేక ఆవరణమంతా వెలవెలబోయేది. ఇక్కడ రంగనాయక స్వామికి ఆలయం నిర్మించాలని గ్రామస్తులు సంకల్పించారు. ఆలయ నిర్మాణానికి గ్రామంలో ఉన్న ప్రతి కులస్తుడు ఆర్థిక సహాయం అందజేశారు. ఆలయ నిర్మాణం పూర్తయింది. శ్రీదేవి, భూదేవి సహిత రంగనాయక స్వామి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 29 నుంచి 31 వరకు నిర్వహించనున్నామని ఆలయ చైర్మన్ వంగల నరసింహారెడ్డి అన్నారు. శ్రీదేవి, భూదేవి సవిత రంగనాయక స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, సమగ్రవోలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాలని వైభవంగా నిర్వహించనున్నామని ప్రతిష్టాపన ఆలయ అర్చకులు మామిడాల నాగసాయి శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో బేతల్లి రాజేందర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 100 సంవత్సరాల నుండి ఈ రంగనాయక స్వామి వెలువడి ఉన్నాడు. ఇట్టి దేవస్థానానికి గవర్నమెంట్ ద్వారా ఎండోమెంట్ వారు ఒక 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయబడింది. అలాగే ఊరి ప్రజల్లో కుల మత భేదాలు ఎలాంటివి లేకుండా ఈ నిర్మాణం చేపట్టబడింది. ఇట్టి కార్యక్రమానికి దాతలుగా విచ్చేసిన మిత్రులకు, బంధువులకు, బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రంగనాయక స్వామి కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రంగనాయక స్వామి వారు 100 సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటూ ఊరి సుభిక్షాన్ని చూసుకుంటూ ఊరిని రక్షిస్తూ ఊరిలో ఎంత పెద్ద వర్షపాతాలు ప్రపంచంలో అంతటా పడ్డా ఈ ఊరిలో మాత్రము ఎప్పుడూ కూడా రాళ్ల వర్షము కానీ పంట నాశనం అవ్వడం కానీ ఏనాడు చూడలేదు ఈ ఊరివారు. రంగనాయక స్వామి తాతల ముత్తాతల నుంచి రంగనాయక స్వామి దేవస్థానము రంగనాయకులపల్లె. ఇది మొదలు రంగనాయకులపల్లి అనే విలేజ్, తర్వాత మరియు గుండ్లపల్లి అయిపోయింది. కాబట్టి మాకు రాళ్ళ వర్షం కానీ ఏది కానీ ప్రతి సంవత్సరం ఇబ్బందికరమైన విషయాలు ఎన్నట్టు జరగలేదు. ప్రతి విలేజ్లలో ఎన్నో జరిగినాయి కానీ ఇక్కడ ఏం జరగలేదు. ప్రకృతి సహకరించడం వలన, దేవుని దయ వలన మా అందరికీ క్షేమము చాలా జరుగుతుంది. కాబట్టి నా యొక్క విన్నపం. ఈ ఊరు పేరే రంగనాయకుల పల్లె ఫస్ట్. అదొకటి. మా తాతలు ముత్తాతలు వాళ్ళు ఎవరు కట్టిరో పుణ్యాత్ములు, అది చిన్నగా ఉండే ప్రతి సంవత్సరం కళ్యాణం జరిగే రోజున
వర్షం పడుతుంది. మాకు తెలిసినప్పటికీ మాకంటే ముందు వాళ్ళు కూడా మా విలేజ్లో రాళ్ళ వర్షం అనేది పడది. మాకు పంట నష్టం ఏమాత్రం లేదు. ఆ దేవుని దయ వలన కృప వలన మేము మా ఊరు ప్రజలు మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని టెంపుల్ పూర్తి చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నీర్వరం మండలంలోని కాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలసిన మానసాదేవి ఆలయంలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయంలో 108 శివలింగాలకు క్షీరాభిషేకం, మానసాదేవి అమ్మవారికి క్షీరాభిషేకం, ఆలయంలో కుంకుమ పూజలు, భక్తులు కార్తీక దీపాలను వెలిగిస్తూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని వేడుకున్నారు. ముడుపులు కట్టి బొడిబియ్యం పోసి అమ్మవారిని చల్లగా చూడమని వేడుకున్నారు. ఆలయ పూజారి పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఏలటి చంద్రారెడ్డి తెలిపారు. కరీంనగర్లోని 11వ డివిజన్ అభివృద్ధికి మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న కృషి చేస్తున్నారు. ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల నుండి 10 లక్షల రూపాయలను గౌతమ్ నగర్లో సీసీ రోడ్డుకు మంజూరు చేశారు. గౌతమ్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డును ఆకుల నర్మదా నర్సన్న పరిశీలించారు. అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ వర్గాల సంక్షేమానికి అసదుద్దీన్ ఓవైసీ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని నగర ఎంఐఎం అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ అన్నారు. బీహార్ రాష్ట్రంలోని కిషన్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎంఐఎం అభ్యర్థి షమ్స్ అగాస్ తరపున చేపట్టిన ప్రచారంలో భాగంగా మోతిహారా, హలమాల, బైర్ బన్నా పంచాయతీలలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఫర్హాన్, డాక్టర్ కాసింలతో కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఎంఐఎం ఎమ్మెల్యేలను గెలిపిస్తే తెలంగాణలో అమలవుతున్న మైనార్టీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ₹1,16,00 रुपए शादी मुबारक के फौरी शादी में दिया जाता है. ये कहाँ पर भी पूरे देश में नहीं है. ये जो दिया जा रहा है ये सिर्फ बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर, अकबरुद्दीन अवैसी साहब की नुमाइंदगी पर, मजलिस इत्तेहादुल मुस्लिमीन के रिप्रेजेंटेशन पे ये 1,16,000 रुपए हर वो बच्ची के लिए शादी में शादी मुबारक के नाम से वहाँ पर दिया जाता है. 1,000 से लेके अगर 10 लाख का भी इलाज हो रहा तो वहाँ पर आरोग्यश्री के नाम पर, मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर 1 रुपया भी लगाने की जरूरत नहीं है. कौन सा भी अगर ऑपरेशन है तो मजलिस इत्तेहादुल मुस्लिमीन की नुमाइंदगी पर लाखों का ऑपरेशन फ्री होता है. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. Audio
Jungle.